దర్శనం ధారావాహికలో రాయచోటి శ్రీ వీరభద్రస్వామి ఆలయ వైభవం తెలుసుకుందామా? డాక్టర్ ILN చంద్రశేఖరరావు గారి మాటల్లో. దక్షయజ్ఞాన్ని నాశనం చేసేందుకు పరమశివుడు తన జటాజుటంలోని ఒక జట ద్వారా శ్రీ వీరభద్రస్వామిని జనింపచేశాడు. శివుడు రుద్రరూపుడైన సమయంలో ఉద్భవించిన శ్రీ వీరభద్రుడు కూడా రౌద్రమూర్తే. అటువంటి వీరభద్రుడు సౌమ్య రూపంతో భద్రకాళి సమేతంగా కొలువుదీరి రాయచోటి పట్టణంలో ఆరాధనలందుకుంటూ ఉన్నాడు. కడప పట్టణానికి 54 కిలోమీటర్ల దూరంలో కర్నూలు చిత్తూరు జాతీయ రహదారిలో ఉమ్మడి కడప జిల్లాలో ప్రస్తుత అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి ఉంది. ఈ పట్టణంలో ఉన్న శ్రీ వీరభద్రస్వామి వారి ఆలయం అత్యంత ప్రాచీనమైన చరిత్రను, విశిష్టమైన పురాణ ఆధ్యాత్మిక వైభవాలను సొంతం చేసుకున్న ఆలయం. సముద్ర మట్టానికి 1185 అడుగుల ఎత్తులో ఉన్న రాయచోటి పూర్వం పేరు రాచవీడు. రాజులు నివసిస్తూ ఉన్న ప్రాంతం కనుక రాచవీడు అనే పేరు ఏర్పడి క్రమంగా ప్రజల వాడుకలో రాయచోటిగా మారినట్లు చారిత్రక ఆధారాలు వెల్లడిస్తూ ఉన్నాయి. దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేసేందుకు ఆవిర్భవించిన శ్రీ వీరభద్రస్వామి ఇక్కడ కొలువుదీరడం వెనుక ఆసక్తికరమైన స్థల పురాణం ప్రచారంలో ఉంది. దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేసి భూలోకానికి చేరుకున్న భద్రకాళి సమేతుడైన శ్రీ వీరభద్రస్వామి ఈ ప్రాంతంలో కొంతకాలం మానవ రూపంలో సంచరిస్తూ గడిపాడు. ఈ ప్రాంతంలోనే స్థిరంగా ఉండదలిచిన వీరభద్రుడు అక్కడ ఉన్న ఎల్లమ్మ దేవత ఆలయ గర్భాలయంలోకి వెళ్లాడట. వీరభద్రుడిని చూసిన ఎల్లమ్మ తల్లి, ఎవరి నీవు, నా అనుమతి లేకుండా ఎందుకు లోనికి వచ్చావు అని కోపంగా ప్రశ్నించింది. దీనితో వీరభద్రుడు ఎటువంటి సమాధానం ఇవ్వక తన కుడి చేయి చిటికెన వేలితో ఆమె ముక్కు మీద పొడిచాడట. అప్పుడు ఆ ఎల్లమ్మ దేవతకు అతను వీరభద్రుడు అని, శివుడి కుమారుడు అని, దక్షయజ్ఞం ధ్వంసం చేయడానికి ఉద్భవించాడనే విషయం స్పష్టమైంది. అప్పుడు వీరభద్రుడిని చూసి, వీరభద్ర, నీవు నా కుమారుడి లాంటి వాడి, నీవు ఇక్కడికి వచ్చిన పని ఏమిటి అని ప్రశ్నించగా, నేను ఇక్కడే ఉండదలిచాను అని వీరభద్రుడు సమాధానం ఇవ్వడంతో ఎల్లమ్మ దేవత తన స్థానం నుంచి తొలగి ఆమె స్థానాన్ని వీరభద్రుడికి ఇచ్చి ఆమె ప్రస్తుతం ఉన్న చోట ముఖమండపంలో కొలువుదీరిందని స్థల పురాణం వెల్లడిస్తూ ఉంది. ఎల్లమ్మ దేవత విగ్రహం ముక్కుపైన ఉన్న వేలిముద్రను స్థల పురాణానికి నిదర్శనంగా చెప్తారు. అంటే మొట్టమొదట ఈ ఆలయం ఎల్లమ్మ శక్తి ఆలయం కాగా తర్వాత శ్రీ వీరభద్రస్వామి ఆలయంగా మారిందని స్థల పురాణం వెల్లడిస్తూ ఉంది. ప్రచారంలో ఉన్న మరొక స్థల పురాణ గాథ ప్రకారం దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేసిన వీరభద్రుడు ఇక్కడ నివసిస్తూ ఉన్న దేశముఖ్ తెగలకు చెందిన మహమ్మదీయుల ఇంటిలో మేకల కాపరిగా కొంతకాలం గడిపాడు. మేకలను మేపేందుకు అడవికి తోలిపోయిన స్వామి ఓ రోజు సాయంత్రం తిరిగి ఇంటికి రాలేదు. మేకలు మాత్రం ఇల్లు చేరాయి. యజమాని చుట్టుపక్కల వారిని విచారించగా ఎవరూ చూడలేదనే సమాధానమిచ్చారు. దీనితో వారు దిగులు పడ్డారు. అయితే ఆనాటి రాత్రి కలలో స్వామివారు సాక్షాత్కరించి, నేను వీరభద్రస్వామిని, శిలారూపంలో ఎల్లమ్మ దేవత ఆలయంలో వెలిశాను, నన్ను పూజించి సేవలు చేసినట్లయితే మీకు మంచి జరుగుతుంది అని పలికాడు. ఆ మరుసటి దినమే అతను తన స్వప్న వృత్తాంతాన్ని కుటుంబ సభ్యులకు తెలిపి స్వామివారి ఆలయానికి వెళ్లి స్వామిని సేవించారు. అప్పటి నుంచి ఆ వంశాలకు చెందిన వారు శ్రీ వీరభద్ర స్వామి వారిని పూజిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ 40 కుటుంబాలకు చెందిన వారు బ్రహ్మోత్సవ సమయంలో ఆలయానికి వెళ్లి పూజా ద్రవ్యాలను సమర్పించడం, ప్రసాదాలను స్వీకరించడం ఆనవాయితీ. ఆలయానికి సమీపంలో మాండవ్య నది ఉంది. ఈ ప్రాంతంలో మాండవ్య మహర్షి తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆ మహర్షి నీటి కోసం గంగను తీసుకురావడం వల్ల ఈ నది ఏర్పడిందని, అందువల్ల ఈ నదికి మాండవ్య నది అనే పేరు వచ్చిందని ప్రతీతి. మాండవ్య నదీ తీరంలో ఉన్న రాయచోటిలోని శ్రీ వీరభద్ర స్వామివారి ఆలయం తూర్పు అభిముఖంగా ఉంది. ఆలయ ప్రాంగణంలో ప్రధాన ఆలయానికి ఎదురుగా దీపస్తంభం ఉంది. దీని ఎత్తు 56 అడుగులు. ఈ దీపస్తంభంపై కార్తీక మాసంలో దీపాలను వెలిగిస్తారు. ఈ దీపస్తంభం వద్ద ఉన్న మండపంలో నందీశ్వరుడు కొలువుదీరి ఉన్నాడు. ఆలయానికి 3 వైపులా అంటే తూర్పు, ఉత్తరం, దక్షిణం వైపు ద్వారాలు, వాటిపై గోపురాలు పూర్వం నుంచి ఉండేవి. అయితే ఇటీవల పడమర వైపు కూడా గోపురాన్ని నిర్మింపచేశారు. తూర్పు గోపుర ద్వారం ప్రధాన ద్వారం. ఈ ద్వారానికి ఎదురుగా చిన్న ఆలయం ఉంది. ఈ ఆలయంలో శివపార్వతుల తనయుడైన శ్రీ వినాయకుడు కొలువుదీరి పూజలందుకుంటూ ఉన్నాడు. ప్రధాన తూర్పు ద్వారంపై గోపురం నిర్మింపబడి ఉంది. ఈ గోపురం
3 అంతస్తులను, దానిపై 5 గోపుర కలశాలను కలిగి ఉంది. ఈ గోపుర ద్వారాన్ని దాటుకుని లోనికి ప్రవేశిస్తే విశాలమైన ఆలయ ప్రాంగణం దర్శనమిస్తుంది. ఆలయంలోని స్వామివారికి ఎదురుగా బలిపీఠం, ధ్వజస్తంభం, నందీశ్వరుడు ఉన్నారు. ప్రధాన ఆలయం మహామండపం, అర్ధమండపం, ముఖమండపం, అంతరాలయం, గర్భాలయాలను కలిగి ఉంది. మహామండపం విశాలంగా శిల్పకళతో అలరారుతూ దర్శనమిస్తుంది. మహామండపం నుంచి అర్ధమండపంలోనికి ప్రవేశించే ద్వారానికి ఇరువైపులా నందికేశ్వరుడు, మహాకాళేశ్వరుడులు ద్వారపాలకులుగా కొలువుదీరి నిత్యం స్వామివారిని సేవించుకుంటూ ఉన్నారు. నందికేశ్వరుడికి కుడివైపున దేవుడికి నమస్కరిస్తూ ఉన్న ఒక రాజు విగ్రహం, దక్షిణామూర్తి విగ్రహాలు దర్శనమిస్తాయి. మహాకాళేశ్వరుడికి ఎడమ వైపున ప్రత్యక్ష దైవమైన శ్రీ సూర్య భగవానుడు కొలువుదీరి దర్శనమిస్తాడు. అర్ధమండపంలో స్వామివారికి ఎదురుగా కొంత పక్కగా 2 నంది విగ్రహాలు ఉన్నాయి. ఈ మండపంలో ఎడమ వైపున ఇటీవల నిర్మించిన చిన్న గదిలో ఉత్సవ విగ్రహాలను ఉంచారు. ముఖ మండపంలో శ్రీ వినాయకుడు కొలువుదీరి ఉండగా, ఈ మండపంలోనే దక్షిణ గోడకు ఉత్తరాభిముఖంగా శ్రీ ఎల్లమ్మ దేవత కొలువుదీరి పూజలందుకుంటూ ఉంది. గర్భాలయం నుంచి తాను తొలగి వీరభద్రస్వామికి స్థలాన్ని కేటాయించిందని చెప్పబడుతూ ఉన్న ఎల్లమ్మ దేవతకు కాకతి శక్తి అనే పేరు కూడా ఉంది. ఈ దేవతకే ఈ ఆలయంలో మొదటి పూజ, మొదటి నైవేద్యం జరుగుతూ ఉండడం విశేషం. ముఖమండపం ద్వారం వద్ద స్వామిని కీర్తిస్తూ ఉన్న పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల వారి విగ్రహం ఉంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురించి కీర్తనలు రచించిన అన్నమాచార్యులు తన పర్యటనలో ఈ ఆలయాన్ని కూడా దర్శించి స్వామివారిని కీర్తించినట్లు చారిత్రక కథనం. ఇక ప్రధాన గర్భాలయంలో శ్రీ వీరభద్రస్వామి వారు కొలువుదీరి ఉన్నారు. మామూలుగా శ్రీ వీరభద్రస్వామి చతుర్భుజుడుగానో అష్టభుజుడుగానో దర్శనమిస్తారు. అయితే ఇక్కడ శ్రీ వీరభద్రస్వామి ద్విభుజాలతో కొలువుదీరి ఉండడం విశేషం. ఒక చేతిలో కేటకం, మరొక చేతిలో ఖడ్గం ధరించి ఉన్న స్వామివారి పక్కనే త్రిశూలం ఉంచబడింది. స్వామివారి కాళ్ల వద్ద పొట్టేలు తలతో దక్షుడు దర్శనమిస్తాడు. రుద్రాక్షల యజ్ఞోపవీతం, రుద్రాక్షమాల, మణిమాలలను ధరించిన ఈ స్వామి కుడికాలికి వీరజంగు అంటే కడియం, కుడి పాదానికి మెట్టెలు ఉన్నాయి. స్వామివారికి మీసాలు లేవు, వెండి మీసాలు అమరుస్తారు. స్వామివారి తల గుండుతో ఉండి వెనక వైపు పిలకలాగా వెంట్రుకలు ఉన్నాయి. అందువల్ల ఈ స్వామికి శిఖా వీరభద్ర స్వామి అని పేరు. తలకు రుద్రాక్షమాల చుట్టబడి ఉంటుంది. స్వామివారికి కిరీటం ఉంచి పూజలు చేస్తారు. మామూలుగా వీరభద్ర స్వామి రౌద్రమూర్తి. అయితే రాయచోటి వీరభద్ర స్వామి సౌమ్యంగా ఉండడం వల్ల సౌమ్యమూర్తి అని, మానవమూర్తి అని, స్వయంభూమూర్తి అని పిలుస్తూ ఉంటారు. గర్భాలయంలో స్వామివారికి కుడి పక్కన కొద్దిగా వెనుక వైపు ఒక శివలింగం ఉంది. స్వామివారి ఆలయానికి ఎడమ వైపున స్వామివారి దేవేరి శ్రీ భద్రకాళీదేవి ఆలయం ఉంది. ఈ ఆలయం ముఖమండపం, గర్భాలయాలను కలిగి ఉంది. అమ్మవారు కూడా ద్విభుజాలతో దర్శనమిస్తారు. అమ్మవారి పక్కనే నంది విగ్రహం ఉంది. దేశంలో అనేక చోట్ల వీరభద్ర స్వామివారికి ఆలయాలు ఉన్నా దేవేరి సమేతుడై ఉండే ఆలయాలు ఎక్కడా లేనందువల్ల వీరభద్ర స్వామి మూలస్థానం ఈ ఆలయమేనని చెప్తారు. ప్రధాన ఆలయం వెనుక వైపు నైరుతి భాగంలో శివాలయం ఉంది. ఈ ఆలయంలో 3 పరిమాణాల్లో 3 శివలింగాలు దర్శనమిస్తాయి. ఈ ఆలయంలోనే నవగ్రహ మండపం ఉంది. ఇంకా ఆలయ ప్రాంగణంలో కాలభైరవుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, చండికేశ్వరుడు, 11వ శతాబ్దంలో వీర శైవ మతాభివృద్ధికి కృషి చేసిన బసవేశ్వరుడు, శివభక్తురాలైన అక్క మహాదేవి విగ్రహాలను దర్శించుకోవచ్చు. ఈ ఆలయ ప్రాంగణంలో 5 శివలింగాలు, 5 నంది విగ్రహాలు ఉండడం విశేషం. వీరశైవుల పంచాచార్యులైన రేణుకాచార్యులు, ధామకాచార్యులు, మరళాచార్యులు, విశ్వాచార్యులు, పండితారాధ్యాచార్యులకు ప్రతీకలుగా ఈ పంచ శివలింగాలను ప్రతిష్ఠించినట్లుగా భావిస్తూ ఉన్నారు. అందువల్ల వీరశైవులు ఈ క్షేత్రం తమకు ముఖ్యమైన క్షేత్రమని భావిస్తారు. ప్రధాన గర్భాలయంలోని శ్రీ వీరభద్ర స్వామి వారిపై ప్రతి సంవత్సరం మార్చి నెల 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఉదయం 6:15 నుంచి 6:45 లోపు సూర్య భగవానుడి కిరణాలు పడుతూ ఉండడం విశేషం. ఇక చారిత్రకంగా పరిశీలిస్తే రాష్ట్రకూటుల పాలనా కాలంలో 8-10 శతాబ్దాల కాలంలో ఈ ఆలయం నిర్మింపబడినట్లు తెలుస్తోంది. అనంతరం కాకతీయ చక్రవర్తులు, కర్ణాటకను పరిపాలించినటువంటి హోయసాల వంశ పాలకులు ఆలయాభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. కాగా విజయనగర చక్రవర్తుల కాలంలో ఈ ఆలయం విశేషంగా అభివృద్ధి చెందడంతో పాటు ప్రఖ్యాతి చెందినట్లు చారిత్రక ఆధారాలు వెల్లడిస్తూ ఉన్నాయి.
నిత్యం అసంఖ్యాకంగా భక్తులు దర్శించుకునే ఈ ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం మాఘ బహుళ ఏకాదశి మొదలు ఫాల్గుణ మాస శుక్ల పక్ష షష్ఠి వరకు 11 రోజుల పాటు జరుగుతాయి. పల్లకి, సింహ, యాళి, పులి, రావణ బ్రహ్మ, శేష, గజ, సూర్యప్రభ, నంది, హంస, అశ్వవాహనలపై స్వామివారు అధిరోహించి ఊరేగుతారు. 8వ రోజు విశేషమైన రోజు. ఈనాడు తెల్లవారుజామున ఆలయం ముందు అగ్నిగుండం వేస్తారు. అర్చకులు ఉత్సవ విగ్రహాలను తీసుకుని ఈ గుండ ప్రవేశం చేస్తారు. అనంతరం అనేక మంది భక్తులు కూడా అగ్నిగుండ ప్రవేశం చేయడం విశేషం. ఆ రోజు మధ్యాహ్నం స్వామివారికి 3వ కన్ను అమరుస్తారు. దీనితో స్వామివారు రుద్రమూర్తి అవుతారు. అనంతరం మహానైవేద్యం సమర్పిస్తారు. ఆనాటి సాయంత్రం రథోత్సవం కన్నుల పండుగగా జరుగుతుంది. వీరశైవ ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు జరిగే ఈ ఆలయానికి మన రాష్ట్రం నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉండడం విశేషం. రాయచోటిలోని ప్రైవేటు లాడ్జీలలోనూ, దేవాలయంలో ఉన్న కొన్ని రూములలోనూ భక్తులకు వసతి సౌకర్యాలు లభిస్తాయి. రాయచోటి పట్టణానికి హైదరాబాద్, కర్నూలు, కడప, అనంతపురం, తిరుపతి, మదనపల్లి, బెంగళూరు, చెన్నై, చిత్తూరు, నెల్లూరు వంటి ప్రధాన నగరాలు, పట్టణాల నుంచి బస్సు సౌకర్యాలు ఉన్నాయి. సౌమ్యమూర్తిగా కొలువుదీరిన రాయచోటి శ్రీ వీరభద్ర స్వామి వారిని దర్శించి భక్తులు తరించవచ్చు. క్షేత్ర దర్శనం ధారావాహికలో మీరింతవరకు రాయచోటి శ్రీ వీరభద్రస్వామి ఆలయ వైభవం గురించి డాక్టర్ ఐఎల్ఎన్ చంద్రశేఖరరావు గారి ప్రసంగం విన్నారు.